వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శుభదినం. మనము నిన్న 2 బృహత్తరమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ చేసుకుంది. అన్నదాత సుఖీభవ తరపున కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ప్రతి రైతుకి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల కళల్లో ఆనందం చూడటం జరిగింది. ఇటువంటి ఆనంద కాల రావాలనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మేము సూపర్ 6లో చెప్పిన అన్ని పథకాలని ఒక్కొక్క దాన్ని తీర్చుకుంటూ వస్తున్నాం. ముందుగా అధికారంలో రాగానే పెన్షన్ మొదలుపెట్టాం, ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టాం, గ్యాస్ బండ్ మహిళలకు ఉచిత గ్యాస్ బండ్ ఇవ్వడం మొదలుపెట్టాం. నిన్న మనం రైతులందరికీ కూడా 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటమే కాకుండా ముఖ్యంగా ఇవాళ చదువుకునే పిల్లలందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంత 15,000 రూపాయలు వేసి ప్రతి ఒక్క ఆడబడుచు యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరం నిన్న మనం చూస్తే నితిన్ గడ్కరీ గారు వచ్చారు. నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న ఆఫీసర్స్ ఎంపీల రివ్యూ మీటింగ్ జరిగింది. ముందు ఆ రివ్యూ మీటింగ్లో మేము ఎప్పటి నుంచో కళ్ళకంటున్న విజయవాడ హైదరాబాద్ రోడ్డు 6 లేన్ అండ్ 8 లేన్ రోడ్డు మొన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్డు వరకే ఉండేది, అంటే నందిగామ ప్రాంతం వరకే ఆపారు. గత నెల రోజుల క్రితం దాన్ని గొల్లపూడి వరకు తీసుకురావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ నితిన్ గడ్కరీ గారిని విజయవాడ పున్నమి ఘాటు దాకా కూడా నేషనల్ హైవే ఎక్స్టెండ్ చేయాలి, మీ వల్లే మాకు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, ఇది కూడా పూర్తి చేయాలంటే వారు వెంటనే అప్పటికప్పుడు అధికారులకి పున్నమి ఘాటు దాకా వేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ మచిలీపట్నం కూడా 6 లేన్స్కి నిన్న శంకుస్థాపన జరిగింది. ఈ విధంగా చూసుకుంటే విజయవాడ పట్టణం, విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్యలు అతి త్వరలో తీరబోతున్నాయి. ఇటువంటి కృషి చేసిన నితిన్ గడ్కరీ గారికి, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత నారా లోకేష్ గారికి, మా ఎమ్మెల్యేలకి, మా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిలో నేను, మా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరం కృషి చేసి తప్పకుండా విజయవాడని అమరావతి, రేపు రాబోయే అమరావతికి సమంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము అందరం ముందుంటామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా, నన్ను ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.